పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక నిజంగానే ఆయన పవర్ చూపించబోతున్నట్టుగా మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. హరిహర వీరమల్లు ట్రైలర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి మోడీ అన్నారు, ఏమన్నారు, ఏ పవన్ నహియే ఏ ఆంధీ హే అంటే ఆయన పవన్ కాదు తుఫాన్ అన్నట్టుగా. సో ఆ తుఫాను కూడా ఇక స్టార్ట్ అయింది అని మనకు అర్థమవుతుంది చెప్పొచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిజంగా మరి వాళ్ళందరినీ ఏ స్థాయిలో ఇది వాళ్ళందరినీ కూడా ఆనందపరిచింది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్ చూపించబోతున్నారు. హరిహర వీరమల్లు ద్వారా ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ వాళ్ళు తన ఆనందోత్సాహాల మధ్య చెప్తున్నటువంటి మాట ఇది. సో నిజంగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన కెరియర్లో ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానంలో ఎన్నో పాత్రలు పోషించారు, కానీ ఇది ఒక యోధుడిగా ఫస్ట్ టైం వస్తున్నటువంటి సినిమా. సో దీనిపైన సహజంగానే చాలా అంచనాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా కోసం. సో హరిహర వీరమల్లు ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ని ఒక యుద్ధ వీరుడిగా, ఒక యోధుడిగా చూడబోతున్నటువంటి ఆ ఫ్యాన్స్ యొక్క ఎదురుచూపులు ఫైనల్గా ఫలించాయి. కొన్ని సంవత్సరాల ఎదురుచూపులు ఫలించాయి. ఈ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో దాన్ని పురస్కరించుకొని ఇవాళ 2 నిమిషాల 56 సెకండ్ల నిడివిగల ట్రైలర్ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఒక 50 థియేటర్లలో ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఫ్యాన్స్ హంగామాకైతే, ఫ్యాన్స్ యొక్క ఆనందానికైతే హద్దులు లేకుండా పోయాయి. సో అసలు ఆ ట్రైలర్ ఎట్లా ఉంది, ట్రైలర్కి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ట్రైలరు చాలా అద్భుతంగా, అంటే ఇది స్వాడ్ వర్సెస్ స్పిరిట్ హరిహర వీరమల్లు పార్ట్ 1గా వస్తుంది. సో దీనికి దర్శకత్వం వహిస్తున్నారు జ్యోతికృష్ణ, ఏఎం రత్నం కుమారుడు ఆయన. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు జాగర్లమూడి క్రిష్ ఆయన దర్శకత్వం వహించారు. కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత ఆయన తప్పుకోవడం, ఆయన ప్లేస్లో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ రావడం జరిగిపోయింది. సో అది అప్పటి నుంచి ఆ సినిమా అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉన్న కారణాలతోటి కొంత వాయిదా పడుకుంటూ అప్పుడప్పుడు షూటింగ్లో పాల్గొంటూ వీలైనంత వరకు ఎక్కువగా ప్రజాసేవలో ఆయన ఉంటున్నారు. సో గ్యాప్ దొరికినప్పుడల్లా ఆ షూటింగ్ కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. సో ఫైనల్గా 24th రోజు ముందైతే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది హరిహర వీరమల్లు. ఒకసారి ట్రైలర్ ఎట్లుందో మనం చూద్దాం. సో ట్రైలరు, సో ఈ దేశంలో హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ అక్కడ నవాబు కాళ్ళ కింద నలిగిపోతున్నటువంటి సమయంలో అప్పుడు ప్రకృతి ఒక వీరుడి కోసం పురుడు పోసుకుంది అంటూ స్టార్ట్ అవుతుంది ట్రైలర్. సో ట్రైలర్ మొత్తం ఆద్యంతం కూడా చాలా అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో దానికి మించినటువంటి అవుట్పుట్ ఇక్కడ మనకు ట్రైలర్లో కనిపిస్తుంది. సో అది ప్రతి ఒక్క విషయంలో, అది పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ చూపించినటువంటి యాక్షన్ సీక్వెన్స్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్లో కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, అదంతా కూడా ఫ్యాన్స్కి నిజంగా ఫ్యాన్స్ అది ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది అనేది ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. ఒకసారి ట్రైలర్ ఎట్లా ఉందో. సంగీతం అందించారు కీరవాణి. అయితే కీరవాణి అందించినటువంటి పాటలు ఇప్పటికే జనం ఆదరణ పొందుతున్నాయి, జనంలో విశేషంగా ప్రాచుర్యాన్ని పొందాయి. దానిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాట పాడారు. మాట వినాలి హరిహర వీరమల్లు మాట వినాలంటూ ఆయన పాడిన పాట చాలా సెన్సేషనల్ హిట్ అయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్కి ఒక ఇష్టం, అంటే పాటలు పాడడం చాలా ఇష్టం. ఆయన ఖుషీ సినిమా దగ్గర నుంచి, తమ్ముడు సినిమా దగ్గర నుంచి కూడా అనేక సినిమాలలో ఏవైనా చిన్న చిన్న బిట్స్ లాంటివి పాటలు పాడుతూ ఉంటారు. సో అదే ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు, పాటలు పాడడం అనేది చాలా ఇష్టం. సో దాన్ని కొనసాగిస్తూ హరిహర వీరమల్లులో కూడా ఆయన తన స్వరంతో పాట పాడారు. సో అది కూడా చాలా సూపర్ డూపర్ హిట్గా అయింది. ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా దాని పట్ల చాలా క్రేజ్, అంటే ఆ పాటకి చాలా క్రేజ్ వచ్చింది అని చెప్పొచ్చు. సో దీంట్లో మెయిన్గా యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఆయన చెప్పేటువంటి డైలాగ్ డెలివరీ కావచ్చు, విధానం కావచ్చు, అక్కడ మనం చూస్తున్నాం. మొత్తం పిక్చరైజేషన్ కూడా, ఫోటోగ్రఫీ, అవన్నీ కూడా చాలా అద్భుతంగా హరిహర వీరమల్లుకు కుదిరాయి అనేది ప్రేక్షకులు చెప్తున్నారు. సో వాళ్ళ అభిమాన హీరోని చాలా వెండి తెర పైన చాలా రోజుల గ్యాప్ తర్వాత చూస్తున్నారు. అంటే భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రాలేదు.
సో హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుంది, హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుంది అని ఈగర్గా అంతా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ని కొన్ని సినిమాలకి ఆల్రెడీ పట్టాల మీద అంటే పట్టాలెక్కి నడుస్తున్నాయి. ఓజీ కూడా అది కూడా వేగవంతంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఇట్లా హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు యాక్చువల్గా మొన్న లాస్ట్ మంతే రిలీజ్ కావాల్సి ఉండేది, కానీ వేరే ఇతర కారణాల వల్ల హరిహర వీరమల్లు ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. సో జూలై 24కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో మరి ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మొత్తం 50 థియేటర్ల దగ్గర ఈ ట్రైలర్ రిలీజ్ అనేది జరిగింది. కాబట్టి అక్కడ ప్రతి సినిమా థియేటర్ దగ్గర ఎక్కడైతే రిలీజ్ చేశారో ఆ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ కోలాహలం, ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. సో ఇది మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ని చూపించబోతున్నారు, తన సత్తా చూపించబోతున్నారు. పవర్ స్టార్ అనేది ఆ పేరును సార్థకం చేసుకోబోతున్నారు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్స్కి ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని టచ్ అవుతుందా లేదా అని అనుకున్నారు జనరల్గా. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా తన పవర్ ఏమాత్రం తగ్గలేదు. వెండి తెర పైన, సిల్వర్ స్క్రీన్ పైన తన పవర్ అలాగే ఉంది అనేది మరోసారి ఈ ట్రైలర్ ద్వారా నిరూపించినట్లయిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సంబరపడుతున్నారు. సో మరి 24th మరికొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి సో సినిమా అనేది ఇంకా ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ అనేది చాలా ఉత్సాహాన్ని పెంచింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా సినిమాకి ట్రైలరు, టీజరు, పాటలు ఇవన్నీ కూడా సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్తాయి. సో అట్లా మొదటి నుంచి ఈ సినిమా గురించి వస్తున్నటువంటి గ్లిమ్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కొన్ని పోస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సినిమా యొక్క దాన్ని ఏమంటారు సినిమా యొక్క ఒక స్థాయిని పెంచుకుంటూ వచ్చాయి. అదే క్రమంలో ఇవాళ ఈ ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు అది టీజర్ కావచ్చు, లేకపోతే పోస్టర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఏదైనా బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయగలగాలి. సో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయగలిగితేనే ఆ సినిమా కావచ్చు, ఆ వచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. సో ఇది ట్రైలర్ అనేది రావడంతో ఇక సినిమా అనేది తిరుగులేదు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇటువంటి పాత్రలో ఎప్పుడు కనిపించలేదు, ఒక వీరుడిగా, ఒక యోధుడిగా ఎప్పుడు కనిపించలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించబోతున్నారు. ఒక ఇండస్ట్రీ హిట్ దిశగా ఈ సినిమాను తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ యొక్క పవర్ ఏంటి, సత్తా ఏంటి మరోసారి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతోటి చాలా సెలబ్రేషన్ చేసుకుంటూ కూడా చెబుతున్నటువంటి మాట ఇది.